ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. కన్న తండ్రి కన్నా పెంచిన దైవం కన్నా లోకంలో ఏదీ ఎక్కువ కాదు. కానీ ఇవాళ కవిత రూపంలో తెలంగాణ రాజకీయం ఒక వికృత రూపాన్ని చూస్తోంది. ఎవరి భుజాల మీద ఎక్కి రాజకీయ ఓనమాలు నేర్చుకున్నావో, ఏ తండ్రి వేలు పట్టుకొని ఢిల్లీ కోటల్లో అడుగుపెట్టావో, ఇవాళ అదే తండ్రి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తూ ఆయననే నట్టేట ముంచుతున్నావా కవిత? ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఛీ, ఇది నీకు ధర్మమేనా? నీ మనస్సాక్షి నిన్ను నిలదీయడం లేదా? ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. కవిత, బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు మహారాణిలా వెలిగిపోయావు. పదవులు అనుభవిస్తున్నప్పుడు కేసీఆర్ నీకు అపర భగీరథుల్లా కనిపించాడు. మరి ఇవాళ అదే తండ్రి అధికారం కోల్పోయి కష్టాల్లో ఉంటే నీ రాజకీయ ఉనికి కోసం ఆయన ప్రాణాన్ని నడి రోడ్డుపై వదిలేస్తావా? నీ స్వార్థం ముందు కన్న ప్రేమ కలుషితమైపోయిందా? నీ రక్తంలో ఉన్నది కేసీఆర్ పౌరుషమా, లేక అధికారం కోసం ఎవరినైనా బలిచ్చే వెన్నుపోటు నైజమా? తెలంగాణ పేరు చెప్పి ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసింది నువ్వు. నీ వ్యక్తిగత అక్రమాల వల్ల పార్టీ పరువు తీశావు. నీకోసం వేలాది మంది కార్యకర్తలు తమ కుటుంబాలను వదిలి జైళ్ల ముందు పడిగాపులు కాశారు. నీ అన్నయ్య కేటీఆర్, నీ మేనబావ హరీష్ రావు ఢిల్లీ వీధుల్లో నీకోసం పోరాడారు. ఇవన్నీ మర్చిపోవడానికి నీకు ఎన్నేళ్లు పట్టింది కవిత? సంవత్సరాలు నేను ఒక్కదాన్నే ఈడీతోని, సిబిఐతోని అనేక అంశాల్లో కొట్లాడుకున్న తప్పితే ఎక్కడ కూడా పార్టీ అండగా నిలబడలేదు అధ్యక్ష. కేవలం కొన్ని నెలల అధికారం లేకపోతేనే ఆగలేకపోతున్నావా? నీ తండ్రి 14 ఏళ్లు విరోచిత పోరాటం చేస్తేనే ఈ రాష్ట్రం వచ్చింది. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాం గోబ్రాహ్మణేన శుభరస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కానీ నువ్వు 14 నెలలు కూడా ప్రతిపక్షంలో ఉండే సత్తా లేక నీ పాత పాపాలు కడుక్కోవడానికి ప్రత్యర్థులతో చీకటి ఒప్పందాలు చేసుకుని సొంత ఇంటికి కన్నం వేస్తావా? ఛీ, నీ ఇంతకన్నా అవమానం ఇంకేముంటుంది? రాజకీయాల్లో వెన్నుపోటుదారులకు ఒక చరిత్ర ఉంటుంది. గతంలో ఎంతో మంది తమ సొంత వాళ్లనే ముంచేసి కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు ఆ జాబితాలో మొదటి పేరు నీదే. మంచి చెప్పిన మేనబావ హరీష్ రావు లాంటి నాయకుడు నీకు బుద్ధులు చెప్తే ఆయననే కాదని పార్టీని చీల్చటం నీ అహంకారం కాదా? నీ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన కేటీఆర్ శ్రమను వృధా చేస్తూ ఆయన వెనుక గోతులు తవ్వడం నీ నైత్యం కాదా? Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says, we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. గుర్తు పెట్టుకో కవిత, తెలంగాణ ప్రజలకు రాజకీయం తెలుసు, రాజకీయం చేసిన వాళ్ల ముసుగులు తీయడమూ తెలుసు. మా బిడ్డ అనుకున్నావు, కానీ మా ఇంట్లో విషసర్పం లాంటి ద్రోహివి అవుతావని ఊహించలేదని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. నువ్వు పెట్టబోయే పార్టీ నీ పాపపు పునాదుల మీద కట్టే పేకమేడ, గాలివాటుకు కొట్టుకుపోవడం ఖాయం. పదవులు ఇచ్చిన పార్టీకి నువ్వు ఇచ్చే కానుక ఇదేనా? రేపు ఏ మొహం పెట్టుకుని ప్రజల దగ్గరకు వెళ్తావు? నా తండ్రినే నట్టేట ముంచాను, నాకు ఓటు వేయండి అని అడుగుతావా? నీ స్వార్థం కోసం ఒక వ్యవస్థను, ఒక కుటుంబాన్ని నాశనం చేసిన నువ్వు రేపు ప్రజలకు ఎలా రక్షణగా ఉంటావు? కవిత, నీ రాజకీయ భవిష్యత్తుపై నీవే చరమగీతం పాడుకున్నావు. కేసీఆర్ అనే సూర్యుడి నీడలో ఎదిగిన నువ్వు ఆ సూర్యుడినే మింగాలని చూస్తున్నావు. కానీ గుర్తుంచుకో, సూర్యుడిని మింగాలని చూస్తే మాడిపోవడం ఖాయం. నీకు రాజకీయ శ్మశానం సిద్ధంగా ఉంది. తెలంగాణ గడ్డపై నువ్వు అడుగు పెడితే నమ్మక ద్రోహిగా నీకు స్వాగతం లభిస్తుంది తప్ప నాయకురాలిగా కాదు.
గుర్తుంచుకో, చరిత్ర నిన్ను ఎప్పటికీ క్షమించదు. కన్న తండ్రిని మోసం చేసిన కల్వకుంట్ల కవితగా నువ్వు చరిత్రలో ఒక చీకటి అధ్యాయంలా మిగిలిపోతావు. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు.